అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోటీశ్వరుడి రెండో పెళ్ళాం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఈ కథ చాలా మిస్టీరియస్గా చాలా బాగుంటుంది. ఇలా కూడా నిజంగా ఒక కథలో కానీ నిజంలో కానీ జరుగుతుందా అన్నట్టు ఉండేలాంటి కథ ఇదే. దీనికి ముందు భాగం నిన్న ఆల్రెడీ అప్లోడ్ చేసిందే కాబట్టి మీరు సెకండ్ పార్ట్ మిస్ అవ్వకుండా వింటేనే ఈ కథ పూర్తిగా మీకు అర్థమవుతుంది. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్న జానకి వైపు రాఘవ జాలిగా చూశాడు. దగ్గరకు తీసుకొని గుండెలకి హత్తుకున్నాడు. ఏమైంది జానకి అని అడిగాడు. ఇంట్లో ఎవరో తిరుగుతున్నారండి, ఏవేవో శబ్దాలు వస్తున్నాయి, కరెంటు పోతుంది, కరెంట్ వస్తుంది, లైట్ బ్లింక్ అవుతోంది పల్లవి ఫోటో దగ్గర. అలాగే ఇంట్లో ఎవరో గల్లు గల్లుమనే కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరుగుతున్నారు, నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. ఉన్నట్టుండి ఎక్కడో సంగీతం వినపడుతోంది, పాటలు పాడుతున్నారు అనేసరికి రాఘవ అలా కూర్చునే జానకి వైపు చూస్తూ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ లేని ఇంతకాలం నేను ఒక్కడిని కాదా ఈ ఇంట్లో ఉందే. నేను ఈ మధ్య నిన్ను వెళ్ళేటప్పుడు తీసుకెళ్లకుండా ఒక్కదాన్నే వదిలిపెట్టి వెళుతున్నాను కదా, దాంతో లోన్లీగా ఫీల్ అవుతున్నట్టున్నావు అని జానకిని తీసుకొని తనకి దూరంగా ఉండడం వల్లే ఇలా ఫీల్ అవుతుందేమోనని ట్రిప్కు తీసుకెళ్ళాడు. చాలా క్లోజ్గా, ఇంటిమేటెడ్గా, రొమాంటిక్గా ఉన్నారు. జానకిని ఎప్పుడన్నా రాఘవ అడిగే ఒకే ఒక్క నిజం చెప్పాలంటే కోరిక, ఆశ, వరం ఏదైనా అనుకోనివ్వండి, డాన్స్ చేయవా జానకి అని అడుగుతాడు. సిగ్గుపడుతూ డాన్స్ చేస్తుంది. ఆమె డాన్స్ చూసి ప్రపంచాన్నే మైమర్చిపోతుంటాడు రాఘవ. ఆ తర్వాత ట్రిప్ నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత రాఘవకి మళ్ళీ వేరే ఊరు వెళ్ళాల్సిన పని వచ్చింది. ఈసారి జానకి నేనుంటానులే, నేను ఈ భయంలో నుంచి బయటికి రావాలి, మీరు వెళ్ళి రండి అందే. పోనీ రారాదు జానకి అన్నా. వద్దులేండి మీరు వెళ్ళండి అని ఆ అబ్బాయిని పంపించింది. ఆ తర్వాత రాఘవ అలా ఊరెళ్ళాడో లేదో ఎప్పట్లాగానే రాత్రి 12-12:30 దాకా రాఘవతో ఫోన్ మాట్లాడి జానకి పడుకుంది. ఉన్నట్టుండి కర్టెన్లు కదలటం మొదలైంది. ఉన్నట్టుండి విపరీతమైన గాలి. బయట చూస్తే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇంట్లో హాల్లో కర్టెన్లు ఒకటే ఎగురుతున్నాయి. మళ్ళీ లైట్ బ్లింక్ అవుతూ పల్లవి ఫోటో దగ్గర లైట్ వెలుగుతోంది. పకపకమని ఎవరో స్త్రీ విరగబడి వికటాట్టహాసం చేస్తూ నవ్వుతున్న నవ్వులో దానికి తోడు గపా 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 చాలా ఫాస్ట్గా జానకి కిందకి దిగొచ్చింది. దిగొస్తే అసలు ఆ రోజు వంటలో భర్త ఎటూ లేడని తను చాలా సింపుల్గా తినేసి పడుకుంది జానకి. అది ఫ్రూట్స్. కానీ చూస్తే డైనింగ్ టేబుల్ మీద చాలా రకాల వంటలు వండి ఆ వంటలన్నీ తిన్నట్టుగా ప్లేటు, దానికి తోడు గ్లాసులో సగం తాగిన నీళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇల్లంతా అదొక రకమైన మొత్తావరించిన పాయిజన్ సెంట్ వాసన, మల్లెపువ్వుల వాసన. అమ్మాయికి ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. పిచ్చిదానిలాగా ఇల్లంతా తిరుగుతూ ఎవరు 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 అనే కేకలు పెట్టింది. చూస్తే బయట మాలి నిద్రపోతున్నాడు. బయట మరొక వైపున చూస్తేనేమో ఇక ఇంకొక వైపున సెక్యూరిటీ చుట్ట కాల్చుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరు ఈ ఇంట్లో ఇలా, ఎవరు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే పిచ్చిదానిలా కేకలు పెడుతూ ఇల్లంతా తిరుగుతూ 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 అలా ఒకరోజు కాదు ప్రతిరోజు రాత్రి అవటం. ఆ రాత్రి ఎవరో నాట్యం చేస్తారు, ఎవరో సంగీతం పాడతారో, ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మోగుతాయి, ఎవరో నవ్వుతారు, ఎవరో ఏడుస్తారో, ఏదో గొడవ, ఏదో బాధ, ఏదో ఆక్రందన, అరుపులు. ఆ అమ్మాయికి గుండెల్లో దడ రావటం మొదలైంది. దాంతో ఒక రోజున జానకి ఇల్లంతా తిరిగి చూస్తూ ఉండగా ఒక గదికి పెద్ద పెద్ద తాళాలు వేసున్నాయి. వేసుండేసరికి ఎందుకో అనుమానం వచ్చింది. ఆ గది డోర్లకి గొలుసులు కూడా వేసేసి ఉన్నాయి. అయితే
ముందా గొలుసుల్ని పీకి పడేసి తోటమాలిని పిలిచింది. అమ్మ అంటే దీని తాళాలు తెలీదమ్మగారు నాకు అనేసరికి గడ్డ పలుగు పట్టరమ్మని ఆ తాళం పగలగొట్టిచ్చేసి ఆ తర్వాత ఆ డోర్ ఓపెన్ చేసింది. చాలా పెద్ద హాల్ అదే. అంత పెద్ద హాలు ఇంట్లో ఉందా అనేంత ఉంది ఆ హాలు. అక్కడి నుంచి అసలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు అనకుండా మనకి ఇండియా మొత్తంలో ఫేమస్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే కనుక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతాయో, ఫర్ సపోజ్ వీణ ఇక్కడ స్పెషల్, తబలా ఇక్కడ స్పెషల్, మృదంగం ఇక్కడ స్పెషల్, పియానో ఇక్కడ స్పెషల్ అనేలాగా అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి నీట్గా వాటి మీద క్లాతులు కప్పి ఉన్నాయి. అలాగే అక్కడ పెద్ద పెద్ద బీరువాలు ఉన్నాయి. ఆ బీరువాల్లో ఒక దాని నిండానేమో ఎవరో పాడిన క్యాసెట్లు అలా పెట్టేసి ఉన్నాయి. ఆ తర్వాత మిగతావన్నీ కూడా మ్యూజిక్కి సంబంధించిన పెద్ద పెద్ద పుస్తకాలు, మ్యూజిక్కి సంబంధించినటువంటి చాలా పెద్ద పెద్ద అక్కడ పెయింటింగ్స్, పాడుతూ ఉన్నటువంటి సింగర్స్ ఎంఎస్ సుబ్బులక్ష్మి లాంటి వాళ్ళు, ఇలా చాలా స్పెషల్గా ఉంది ఆ రూము. ఆ అమ్మాయి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి మీద క్లాతులు తీయించి శుభ్రంగా దులిపించింది. పెద్దది నటరాజస్వామి విగ్రహం ఉంది అక్కడ. దాన్నంతా క్లీన్ చేయించి ఆ గదంతా ధూపం వేయించి ఆ తర్వాత దీపాలు వెలిగించి దేవుడి దగ్గర పూలమాల వేసి ఆయనకి అక్కడ తన గజ్జెలు కాదు చాలా ఖరీదైనటువంటి మువ్వలు పెట్టున్నాయి అక్కడ. ఆ మువ్వల్ని చూసి కళ్ళకద్దుకొని అలా పెట్టేసి ఆ తర్వాత డోర్ వేసి బయటకు వచ్చింది. కరెక్ట్గా అదే టైంకి రాఘవ క్యాంపు ముగించుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఇంత పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రూమ్ ఉందనే మాట వరుసకైనా నాకు చూపించలేదే, నాతో అనలేదే అందే. ఆ మాట కాగది నువ్వెందుకు ఓపెన్ చేశావు అని అడిగాడు రాఘవ. రాఘవ ముఖంలో రంగులు మారిపోయినాయి జానకు అడుగుతుంటే. ఏమైంది ఓపెన్ చేస్తే అంది. ఏమీ లేదు, కొన్ని జ్ఞాపకాలు మనం మరుగున పడిపోయాయి అనుకోవటమే మంచిదే. కానీ ఆ గదిలో చాలా పాటలు పాడిన క్యాసెట్లు ఉన్నాయి. ఎవరు పాడారో? పల్లవి చాలా పెద్ద సింగరు. చిన్నప్పటి నుంచి నీకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో తనకి మ్యూజిక్ అంటే అంత ఇష్టం. ఆ తర్వాత పల్లవి పాడినటువంటి ఏ పాట తన గాత్రం ఎప్పటికీ ఉండాలనే నేనే అన్ని క్యాసెట్లు చేయించి అలా భద్రపరిపించాను. తనకి మ్యూజిక్లో ఏ డౌట్ వచ్చినా చూసుకుంటుందని ఆ బుక్స్ ఎక్కడెక్కడి నుంచో సేకరించుకొచ్చి బోల్డంత ఖరీదు పెట్టి కొన్నాయి. తను పోయిన తర్వాత ఆ గదిని నేను అలా మూసేయించి ఉంచాను. నువ్వు ఆ గదిలోకి వెళ్ళొద్దు, అనవసరంగా పాత జ్ఞాపకాలు తిరగతోడొద్దు అనేశాడు. కానీ ఇల్లంతా ఒక రంగులు ఉంటే ఆ గది కొత్తగా పెయింట్ చేసినట్టు చాలా దగత్తాయమానంగా ఆ గదిలో లైట్లు, ఆ గదిలో చూస్తే అసలు ఏమీ దుమ్ము లేకుండా చాలా నీట్గా ఉంది ఆ గది. దానికి తోడు ఆ గదిలో వాల్ కలర్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. ఇల్లంతా ఉన్నట్టు ఉండలేదు. మనుషులు లేనప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం ఆ గది మూసేసినప్పుడు, తను దాదాపు భర్త జీవితంలోకి వచ్చే కాలిరగటం, అప్పుడు ఒక సంవత్సరం, పెళ్ళయ్యాక సంవత్సరం, పెళ్ళై కూడా 2వ ఏడాది రాబోతోంది. ఇన్నేళ్లుగా ఒక గది మూస్తే చిటికెడు దుమ్ముండదు ఆ గదిలో. ఏంటి మాయ, ఏంటి వింత అనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళు వీళ్ళు భార్యాభర్తలు హ్యాపీగా గడిపిన తర్వాత ఇక రాఘవ మళ్ళీ ఊరెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే పద ఈసారి నువ్వు కూడా అంటే కావాలనే నేను రానంది జానకి. ఏ అంటే నాకు కాస్త ఈ మధ్య అలసటగా ఉంటుంది, ఇప్పుడంత ప్రయాణం చెయ్యలేను, బడలిక, మీరు వెళ్ళిరండి అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి తను వెళ్ళిపోయాడు రాఘవ. వెళ్ళిన తర్వాత రాత్రి మళ్ళీ అవే నవ్వులు, అవే శబ్దాలు. ఎవరో పరిగెత్తుకుంటూ ఆ గది దాకా వెళ్ళి ఆ గది వరకు నీడలు కనిపించి ఆ గది దగ్గరికి వెళ్ళగానే నీడలు మాయమైపోయినాయి. ఆ గదికి ఉన్న గొలుసులు పీకేసింది. ఈసారి భర్త వేయించిన తాళం చెవులు ఎక్కడ పెట్టాడో చూసి భర్త పరుపు కింద ఉన్నటువంటి తాళాలు తీసుకొచ్చి గది ఓపెన్ చేసింది. ఆ గదిలోకి వెళ్ళింది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి మీద ఉన్న క్లాతులన్నీ తీసి అవతల పడేసింది. చూస్తే అవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి, దగదగలాడుతూ. ఆ తర్వాత అక్కడ ఉన్న బీరువాలు, బుక్స్ అన్నీ వెతుకుతూ ఉంటే అందులో
ఒక బీరువాలో ఒక పుస్తకం ఉంది. ఇది నా ఆత్మకథ అని రాసుంది ఆ పుస్తకం మీద. ఎందుకో కళ్ళు ఆ పుస్తకం మీదకు వెళ్ళిపోయాయి. అన్ని పుస్తకాలు సమానంగా పెట్టుంటే ఆ బుక్ ఒకటి పుస్తకాలకి ఎదురుగా తన చదవమన్నట్టు పెట్టుంది. దాంతో ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. చాలా పెద్ద ఖరీదైనటువంటి డైరీ అదే. దాన్ని ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే ఇది నా ఆత్మకథ అని కింద పల్లవి అని రాసుంది. ఇది నా గురించి నేనే రాసుకున్న నా జీవితం. నాకు ఎప్పుడైనా సరే సంతోషం కలిగినా, బాధ కలిగినా ఈ గదిలోకి వచ్చి ఈ బీరువాలో ఉన్న నా ఈ డైరీ తీసి చదువుకుంటాను. దాంట్లో నా సంతోషాలుంటాయి, బాధలుంటాయి, దుఃఖాలుంటాయి, శోకాలుంటాయి, ఎనలేని ఆనందాలు ఉంటాయి. అవన్నీ గుర్తు తెచ్చుకోవాలని నా జీవితం గురించే నేను రాసుకుంటున్న నా జీవితం ఇదే. నా కథ ఇదే. పల్లవి కథ ఇదే. నా పేరు పల్లవి. నాకు అమ్మ, నాన్న, అలాగే 2 అన్నయ్యలు ఉన్నారు. చాలామంది అమ్మా నాన్నలాగానే మా అమ్మా నాన్నలకు కూడా కూతురంటే చిన్న చూపు, కొడుకులంటే అపారమైనటువంటి ఇష్టం. దాంతోనే చిన్నప్పటి నుంచి నన్నేమీ వాళ్ళు ప్రయోజకురాల్ని చేద్దామని అనుకోలేదు. కానీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఎవరిలో ఉండే పరిమళాన్నైనా కొనుక్కునే వాళ్ళు ఒకళ్ళుంటారు. అలా నేను సంగీతం పట్ల ఆకర్షితురాల్ని అయ్యాను. అలా ఆకర్షితురాల్ని అవ్వటానికి కారణం మా ఇంటికి దగ్గరలోనే ఒక సంగీతం మాస్టారు సంగీతం నేర్పిస్తూ ఉండేవాడు. ఆయన డబ్బులు ఇవ్వలేని పేద విద్యార్థుల్లో కనుక టాలెంట్ ఉంటే ఫ్రీగా నేర్పించేవాడు. పిల్లలందరూ వెళుతున్నారని అమ్మా నాన్న కాళ్ళు గడ్డాలు పట్టుకొని నేను కూడా వెళ్ళి అక్కడ సంగీతంలో చేరాను. ఆయనకి ఫీజు కట్టలేమని అమ్మా నాన్న చెప్తే, పర్వాలేదు, ఎవరిలో ఏ విద్య దాగుంటుందో ఎవరికి తెలుసు, సరస్వతి కటాక్షం అందరికీ ఉండొద్దా అనే దాంతో ఆయన నాకు ఉచితంగానే మ్యూజిక్ నేర్పించాడు. అలా గాత్రంలో మంచి పట్టు సంపాదించాను. ఆ తర్వాత ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. ఆ తర్వాత వయసు పెరుగుతూ ఉన్నప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా పూర్తయిపోయింది. జాబ్ చేసుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో నేను కష్టపడి ఇంకా సంగీతంలో కర్ణాటక మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని రకాల సంగీతాలు నేర్చుకోవాలనిపించింది. అలా అన్ని రకాల మ్యూజిక్స్ నేర్చేసుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించిన ఒక గురువు గారు, ఆయన ఇలాగే ఉంటే ఎప్పటికీ నీలో ఉన్న ప్రతిభ బయటికి రాదమ్మా, స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వు అని చెప్పారు. అలా నేను స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వటం మొదలుపెట్టాను. బోలెడన్ని డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చాయని చెప్పను, కానీ మంచి పేరు వచ్చింది. పర్వాలేదు, కాస్త డబ్బులు కూడా చేతిలో మెదులుతూ ఉండేవి. అలా పెళ్ళిళ్ళల్లో కూడా నేను సంగీత కచేరీలు చేసేదాన్ని. అలా బాగా డబ్బున్న వాళ్ళ ఒకళ్ళ పెళ్ళికి నేను వెళ్ళి కచేరీ చేస్తున్నప్పుడు ఆ పెళ్ళికి నాకు ఇప్పుడు భర్త అయినటువంటి రాఘవ వచ్చాడు. ఇద్దరికీ ఆ రోజు ఒక మంచి పరిచయం. ఆ పరిచయంతో పాటు కొన్నాళ్ల తర్వాత 4-5 సార్లు కలిసాం. నేను ఎక్కడెక్కడ కచేరీ చేసేది చెప్పమని అడిగి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆ తర్వాత వాట్సాప్లు, మెసేజ్లు, ఇద్దరం ఆ తర్వాత చాటింగ్లో బయట కలిసి తిరగటం. ఆ తర్వాత నేను ఆయనకి నచ్చానని చెప్పారు. మా అమ్మా నాన్నల దగ్గరికి డైరెక్ట్గా వచ్చి నన్ను వివాహం చేసుకుంటానని అడిగారు. రాఘవ వాళ్ళు చాలా పెద్ద కోటీశ్వర్లు. తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తి కోట్ల రూపాయలు ఉంది. మా అమ్మా నాన్నలు కాదనలేదు. దానికి తోడు కానీ కట్నం వద్దని రాఘవ నన్ను చేసుకుంటానంటాం వాళ్ళకి నచ్చిందే. రాఘవ మంచి మనసు నాకు నచ్చిందే. దాంతోనే నేను రాఘవనే ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. నాకు రాఘవకి అంగరంగ వైభవంగా మళ్ళీ ఇలా పెళ్లి జరుగుద్దా అన్నంత ఘనంగా పెళ్లి జరిగిందే. మా ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. హనీమూన్లకు వెళ్ళొచ్చాం. వెంటనే పిల్లల్ని కనొద్దనే సంతోషంగా గడుపుదామని అనుకున్నాం. ఈలోపు రాఘవ మా అన్నయ్యలిద్దరూ చదువు అయిపోయి
అమెరికా వెళ్ళటానికి నానా తిప్పలు పడుతున్నారని చెరకు ₹1 ఇచ్చి వాళ్ళని అమెరికా పంపించాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నల్ని వాళ్ళు ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అలా మా ఫ్యామిలీ అమెరికా వెళ్ళటంతోనే నాకు వాళ్ళకి పూర్తిగా బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు తెగిపోయినాయి. ఆ తర్వాత ఫోన్లో కూడా అమ్మా నాన్న పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది వాళ్ళకే. ఇక నా జీవితం విషయానికి వస్తే నా ప్రపంచమే నా భర్త. ఆయన నాతో చాలా సంతోషంగా గడిపేవాడు. చాలా ఆనందంగా ఉండేవాళ్ళం ఇద్దరం. ఒక రకంగా శృంగారంలో పీక్ లెవెల్ని చూసేశాను నేను. ఒక ఆడదాని జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నంత ఆయన సుఖపడేవాడు, నన్ను సుఖపెట్టేవాడు. దేశ విదేశాలు తిప్పుకొచ్చాడు. ఇలా మా జీవితంలో 2 ఏళ్ల కాపురం సంతోషంగా గడిచిపోయింది. ఆ తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పు రావటం మొదలైంది. నాకు ఆయన మీద ఎప్పుడూ లేనిదే ఏంటి ఈయన ప్రవర్తన అనే అనుమానం రావటం మొదలైంది. ఆయన స్మోక్ చేయటం, డ్రగ్స్ తీసుకోవటం, దాంతోపాటు విపరీతంగా తప్పతాగి రావటం, దానికి తోడు ఆఫీస్ పనుల మీద అక్కడికి వెళుతున్నాను, ఇక్కడికి వెళుతున్నాను అని అబద్ధాలు చెప్పి ఖరీదైనటువంటి హోటళ్లలో అమ్మాయిల్ని బుక్ చేసుకొని ఆ అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యి ఇంటికి వచ్చేవాడు. నేను నిలదీసి ప్రశ్నించేసరికి నన్ను చావగొట్టేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నన్ను హౌస్ అరెస్ట్ చేసేశాడు. ఇంటికే పరిమితం చేశాడు. ఇంటికి వేశ్యల్ని తీసుకురావటం మొదలుపెట్టాడు. నరకం అంటే ఎలా ఉంటుందో నాకు చూపించాడు. చిత్రహింసలు పెట్టాడు, కొట్టాడు, తిట్టాడు. చివరికి ఒకళ్ళు కాదు, అతను ఎలాంటివాడు అనేది నేను తెలుసుకోవటానికి ప్రయత్నించగా అతని గురించి తెలిసి నేను నిర్ఘాంతపోయాను. అమ్మా నాన్నలు అతని తల్లిదండ్రులు పోయిన తర్వాత విచ్చలవిడితనానికి చెప్పాలంటే గనక బజార్ రకంగా తయారైపోయాడు రాఘవ. బయట ప్రపంచానికే అదేది తెలియనివ్వకుండా మంచితనం ముసుగులో, వ్యాపారం ముసుగులో డబ్బుంది కాబట్టి ఎలాంటి పాపాలైనా చేయొచ్చనే వాడు విపరీతమైన పరువటెడు, వాడు విపరీతమైన ఉమనైజరు. దాంతో వాడు ఆడవాళ్ళ మీద కన్నేస్తాడు. ఆ ఆడవాళ్ళు వాడికి లొంగిపోయే రకాలైతే వాళ్ళతో 1 నైట్ స్టాండ్లో లేదా వాడి మోజు తీరిందాకా అనుభవిస్తాడు. అలా లొంగని వాళ్లతో ప్రేమనే నాటకం ఆడతాడు, ఖరీదైన గిఫ్ట్లు ఇస్తాడు. ఇక అలాగూ లొంగకపోతే కనుక ప్రేమనే డ్రామా, పెళ్ళనే డ్రామా, ఆ తర్వాత దేశ విదేశాలకి తీసుకెళ్ళటం. వాడు నన్నొక్కదాన్నే కాదు పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిందే. నా మెళ్ళో తాళి కట్టాడు. అలా తాళి లేకుండా పెళ్లి చేసుకుంటానని చాలామంది ఆడవాళ్ళని తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన ఆడవాళ్ళందరినీ వాడి మోజు తీరా అనుభవించాక వాళ్ళు ఎదురు తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళని పట్టుకొని గొంతు గోడకేసి కొట్టో, లేదంటే వాళ్ళని చంపేసో, కిరాతకంగా వాళ్ళని నరకాలు పెట్టో, చిత్రహింసలకి గురిచేసో వాళ్ళని చంపేసి ఇదే 25 ఎకరాల ప్రాంగణంలో ఈ బంగ్లాకి వెనకాల ఒక పెద్ద తోట ఉంటది. ఆ తోటలో పూల మొక్కలు ఉన్నాయనుకుంటారు. ఒక్కొక్క మొక్క కింద ఒక్కొక్క అమ్మాయి శవం ఉంటది. ఆ శవాల పైన మట్టి కప్పేసి వాడు ఒక పూల మొక్కని గుర్తుగా నాటుతాడు. ఆ పూల మొక్కలకి ఆ అమ్మాయిల శరీరాన్ని, వాళ్ళ ఎముకల్ని వాడు ఎరువుగా వేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైపోయాను. ఆ తర్వాత నా జీవితం ఏంటో నాకు అర్థం కావటం లేదు. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా ఉంది నా బ్రతుకు. ఇతను నన్ను ఏం చేయబోతున్నాడో, ఇతను కొట్టే దెబ్బలు తట్టుకోలేక నా శరీరంలో సత్తువ కోల్పోతున్నాను. బయటికి వెళ్ళి చెప్పినా ఇతనుకున్న పలుకుబడికి ఎవ్వరూ వీడి మీద నేను చెప్తే నమ్మరు. ఏం జరగబోతోంది నా జీవితం, ఏం జరగబోతోంది నా బ్రతుకులో రేపో అని డాట్స్ పెట్టేసి అక్కడితో ఆ డైరీ మొత్తం తిప్పి చూసిందే జానకి. ఏమీ లేవు. రాఘవ అలాంటివాడా, అసలు నమ్మటానికేనా, దైవం మానుష రూపేణ అనేలాగా ఉండే తన భర్త ఇంత కిరాతకుడా, తన భర్త ఇంత నీచుడా, తన భర్త ఆడవాళ్లతో ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తాడా? ఒక్క క్షణం డైరీలో రాసింది నమ్మలేకపోయింది. అయినా మనసులో లేదో అర్ధరాత్రిని కూడా చూసుకోకుండా ముందు బంగ్లా వెనక వైపుకు వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ మట్టి పాతేసినట్టు, మట్టి తిరగేసినట్టు, కొత్తగా మొక్కలు నాటినట్టు
కొన్ని మొక్కలు కనిపించాయి. దాంతో ఆ పక్కనే ఉన్న గడ్డపార తీసుకొని ఆ అమ్మాయి తవ్వటం మొదలు పెడితే, మీరెందుకు వచ్చారమ్మా ఇక్కడికి, ఏం జరుగుతుందని తోటమాలి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ శబ్దానికి. లేను, ముందు పో అవతలకి అన్న తర్వాత అలా తవ్వుకుంటూ వెళ్ళేసరికి ఒక్కొక్క మొక్క కింద ఒక్కొక్క అమ్మాయి శవం చొప్పున ఆ వెనకమాల దాదాపు 10 శవాల దాకా కనపడి పెద్దగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది జానకి. ఆ తర్వాత జానకిని తీసుకెళ్ళి తోటమాలి లోపల పడుకోబెట్టాడు సోఫాలో. లేచి కూర్చుంది. కాసేపటికి స్పృహలోకి వచ్చి ఏంటిదంతా అని అడిగింది తోటమాలినే. ఈ ఇంట్లో ఇలాంటి మావులేనమ్మా, నేను తరతరాలుగా ఈ ఇంట్లో ఉంటున్న మాలినే. మీరు బాబుని ప్రశ్నించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అంతకుముందు ఉన్న పల్లవి అమ్మ ఇలా నిలదీసే ఈ భూమి మీద లేకుండా పోయిందే, మీరు కూడా అలా చేసుకోవద్దు తల్లి అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జానకి వెన్నులో నుంచి వణుకు పుట్టిందే, భయం పుట్టిందే. అసలు దడ వణుకు వచ్చేసాయి. అంతా దాంట్లో కూడా తండ్రి అన్యాయం చేశాడు, పిన్ని అన్యాయం చేసిందే, తోడబుట్టింది అన్యాయం చేసింది, తట్టుకుందే. భర్తే సర్వస్వం, భర్తే లోకం, భర్తే జీవితం అనుకొని నమ్మి వచ్చిందే. అలాంటిది వీడు కూడా ఇలా చేసేసాడేంటి నన్ను, ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, నా గోడు అని అసలు తన వాళ్ళు ఏమయ్యారా అనే తెల్లాడి వెతుక్కుంటూ వెళ్ళింది. వెళ్ళేసరికి సుధాకర్ యాక్సిడెంట్లో చనిపోయాడనే, కాత్యాయని వేరే ఎవరో ఒక ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉంపుడుగత్తెగా ఉంటోందనే, మల్లిక ఎవరో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోయిందనే, అక్కడి నుంచి డివోర్స్ అయి తిరిగి వచ్చిందనే, ఆ తర్వాత మల్లిక విచ్చలవిడిగా తయారైపోయి ఇక ఎవడికో ఒకడికి డబ్బున్నోడికి ఉంపుడుగత్తెగా ఉంటోందని తెలిసిందే. అసహ్యమేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిందే. భగవంతుడు ముందు పడి తలకాయ కొట్టుకొని ఏడ్చిందే. ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయిందనే ఆ అమ్మాయికి జీవితం ఏంటో అర్థం కాలేదు. ఆ తరువాత రాఘవ ఎప్పట్లాగానే తిరిగొచ్చాడు. అసలేమీ తెలియనట్టే ఉంది రాఘవ వచ్చే టయానికి. అయితే ఎప్పుడూ లేనిది పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో రాఘవ తాగి స్మోక్ చేస్తూ తన బ్లేజర్ని భుజం మీద వేసుకొని వచ్చాడు. వచ్చేసరికి రాఘవ వైపు చూసి తాగొచ్చావా అంది. అంటే పెద్ద పార్టీ ఇచ్చారా, పార్టీలో అందరూ తాగుతున్నప్పుడు మనం తాగనంటే అది పక్కన వాళ్ళని అవమానించినట్టు అవుద్ది, అందుకే 2 పెగ్స్ అనుకుంటే 4 పెగ్స్ అయింది, ఇంకెప్పుడు తాగను, ఐఎమ్ సారీ అని చెప్పి అలా పడుకుండిపోయాడు. భర్తకి తాగుడు అలవాటు ఉంది, సిగరెట్లు అలవాటు ఉంది. ఆ విషయం తన దగ్గర ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. అంటే ఈ పెళ్ళైన 2 ఏళ్లలో వీడు తనతోనూ నటించాడా, తన ముందు కూడా వీడు నాటకం ఆడాడా, తన మీద కూడా వీడికి మోజు తీరటం మొదలైపోయిందనమాట. కాబట్టేగా కొత్త శవాలన్నీ పెరట్లో తేలుతున్నాయి. అంటే తనకి తెలియకుండానే వీడు వ్యాపారం పని మీద వెళుతున్నాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళట్లేదు. అమ్మాయిల బ్రతుకులో బుగ్గిపాలు చేసి తీసుకొచ్చి 3వ కంటికి తెలియకుండా వాళ్ళ శవాల్ని మాఫీ చేసి వీడి తోటలోనే పాతి పెడుతున్నాడనమాట. వాళ్ళ జ్ఞాపకాలుగా వీడు మొక్కలు నాటుకుంటూ వస్తున్నాడనమాట అని జానకి భయభ్రాంతురాలైపోయింది. అలా కూర్చుండిపోయింది. నెక్స్ట్ డేకి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. రాఘవ నిద్ర లేచాడు. ఏమైందని దగ్గరికి తీసుకోబోయాడు. అనుమానం రాకూడదని, అబ్బే ఏమీ లేదు, రాత్రి పడుకోలే, మళ్ళీ ఏమైనా వినిపించాయా అంటే అలాంటిదేమీ లేదు, చెప్పాను నేను భయపడొద్దని అని. ఒక 10 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. చాలా క్లోజ్గా ఉన్నాడు జానకితో. నాకు అనుమానం రాకూడదని ఏమి నటిస్తున్నావురా, ఇంకా మోజు తీరిందాకా అనుభవించాలనేగా, కానీ అనే శరీరాన్ని అతనికి నిజం చెప్పాలంటే వదిలేసి అలా ఒక కట్టెలా ఒక శవంలా అతను ఆమెను అనుభవిస్తున్న ఎలాంటి స్పందన లేకుండా పడింది జానకి. ఆ తర్వాత రాఘవ మళ్ళీ నేను క్యాంపుకి వెళుతున్నాను, పద వెళదామంటే వద్దులే నువ్వు వెళ్ళిరా అందే. అన్నాక ఏమైంది జానకి, ఒంట్లో బాలేదా? బానే ఉందే, కాస్త నాట్యం ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటున్నాను, మళ్ళీ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేయాల్సిన
పరిస్థితి వచ్చేలా ఉంది. అదేంటి మనకేం లేక అంటే, ఏమో ఎవరి పరిస్థితులు ఎలా వస్తాయో ఎవరికి తెలుసో, నీకు ఈ మధ్య పిచ్చి పట్టిందే అనేసి వెళ్ళిపోయాడు రాఘవ. వెళ్ళిపోయిన తర్వాత జానకి ఆ రాత్రి హాల్లోనే ర్యాకింగ్ చైర్లో కూర్చొని అలా ఊగుతూ కిర్రు 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 శబ్దం వస్తుంటే కర్టెన్లు ఎగురుతున్నాయి. కిచెన్లో ఎవరో వంట చేసుకుంటున్నారు, తింటున్నారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మోగుతున్నాయి, పాటలు వినిపిస్తున్నాయి. ఆ రోజు తనకి ఏ భయమూ లేదో, ఏ బాధ అనిపించట్లా. కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. కానీ అలాగే పడుకుందే. పడుకున్న తరువాత ఒక్కసారిగా జానకి ఎదురుకే ఒక అమ్మాయి వచ్చి నిలబడిందే. నిలబడేసరికి జానకి అని పిలిస్తే జానకి ఉలిక్కిపడి అటువైపు చూసింది. నేను చనిపోలేదు, నేను పల్లవిని, నేను బ్రతికే ఉన్నాను అనే జానకి చెయ్యి మీద చెయ్యి వేసి పట్టుకుందే. పట్టుకున్న తరువాత జానకి చెయ్యి పట్టుకొని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న రూమ్లోకి నడిపించుకుంటూ తీసుకువెళ్ళిందే. జానకిని కుర్చీలో కూర్చోబెట్టిందే. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగితే, నువ్వు బ్రతికే ఉన్నప్పుడు ఆయన నువ్వు చనిపోయావని ఎందుకు చెప్పాడు? ఆ డైరీలో ఆ తర్వాత ఏం జరిగింది పల్లవి అని అడిగింది జానకి. అడిగేసరికి ఏమని చెప్పమంటావు? సాక్ష్యాధారాలతో సహా చూపిస్తేనే నమ్ముతావేమో కదో అని గోడ మీద ఉన్నటువంటి ఆ పెయింటింగ్ అంతా కూడా ఒక శాండ్ పేపర్ తీసుకొని రుద్దేసింది పల్లవి. ఆ పైన ఉన్నదంతా పోతే లోపలంతా రక్త మరకలు. చూసావా అని అడిగితే, చూశాను, ఏం జరిగింది ఇక్కడ అని అడిగితే, ఒక రోజున ఈ నీచుడు పాపం పుణ్యం ఎరుగనే ఒక 12 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి మానభంగం చేయబోయాడు. దాంతోనే నేను ఇక అన్యాయాన్ని చూసి తట్టుకోలేక వీడికి అడ్డం పడ్డాను. గొడవ అయింది, ఘర్షణ అయింది. ఆ పిల్లని నేను వీడి నుంచి కాపాడి ఇంట్లో నుండి పారిపోమ్మని చెప్పాను. ఆ పిల్ల పాపం ఆ చీకట్లో పడి ఎటు పారిపోయిందో నాకు తెలియదు. కానీ ఆ పిల్లని నేను అలా పంపించేశాననే కోపంతో వీడు చెప్పాలంటే నన్ను చాలా దారుణంగా ఈ గోడకేసి కొట్టాడు. నా తల పగిలిపోయిందే. ఆ తర్వాత ఇక్కడ అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, దీని తాలూకా ఇన్స్ట్రుమెంట్ ఒకటి లేదు, నువ్వు గమనించలేదా? అది పెట్టి నేను చచ్చానా లేదా అని చచ్చిందాకా కొట్టి కొన ఊపిరితో ఉన్న నన్ను భయంకరంగా అనుభవించాడు వీడు. ఆ తర్వాత తీసుకెళ్ళి నా శవాన్ని కూడా బయట పడేయమన్నాడు. బయట పడేయమంటే అనుకోకుండా నాకు ప్రాణం ఉండటం, నాకు ఒకళ్ళు ప్రాణం పోయటం, నేను బ్రతికుండటం జరిగిపోయిందే. ఆ తరువాత నేను ఎలాగోలాగా ప్రాణాలతో తప్పించుకున్నాను. కానీ వీడి అన్యాయానికి అరాచకానికి ఎవరు బలి కాకూడదనుకున్నాను. బలి కాకూడదనుకోనే నేను ఈ ఇంటి చుట్టే తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు బలిదానాలు అయిపోతూనే వస్తున్నాయి. చివరికి నీ దాకా కూడా నిన్ను ప్రేమ మత్తులోకి దించాడు. నువ్వు అందరిలాగా లొంగిపోయే రకానివి కాదని వాడు నీకు ఎన్నో అబద్ధాలు చెప్పాడు. నేను బ్రతికి ఉన్నట్టు తెలిస్తే వాడు నన్ను బతకనివ్వడు. అందుకే బతికుండి కూడా ఆత్మలా బ్రతుకుతున్నాను. నువ్వు ఎలాంటి దానివో తెలీదు. అందుకే నీ చుట్టూ నేను నీడలా నిన్ను కాపలా కాచుకుంటూ కాపాడుతున్నాను జానకి అంటే. అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నేను ఇప్పుడే పారిపోతాను, నేనుండని ఇంట్లో అంది జానకి. అదేనా మనం చెయ్యాల్సింది? చూడు జానకి, ఒక విషయం చెప్పనా, ఇలాంటి కిరాతకుల్ని నీచమైన వెధవల్ని వదిలేస్తూ పోతే ప్రపంచంలో చాలామంది ఆడపిల్లల జీవితాలు అన్యాయం అయిపోతాయే పిచ్చిదానా. నేను వాడిని ఏమీ చేయలేను, నేను అసక్తురాలినే. కానీ నువ్వు వాడిని చేయగలవు. ప్రపంచం దృష్టిలో నేను బ్రతికిలేను, నువ్వు బ్రతికే ఉన్నావు. వాడికి నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇదిగో ఇది కాలకూట విషం. వాడిని నువ్వేమీ బ్రతకనివ్వద్దు, వాడిని చంపేసే. నేనా? అతన్నా చంపటమా నా వల్ల అయ్యే పనేనా? అవ్వొద్దే. ఎందుకు అవ్వదో? వాడి మీద ప్రేమ. ఎంతమంది ఆడవాళ్ళ శవాల్ని చూసావు జానకి నువ్వు? ఇంకా నీ మనసులో వాడి పట్ల ప్రేమ చచ్చిపోవట్లేదా? ప్రేమని కాదు, కానీ ఒక మనిషిని
చంపటం తప్పు లేదో, అలాంటి వాడికి భూమి మీద బ్రతికే అర్హత లేదో వాడిని చంపేసే. వాడి పేరు మీద ఉన్న ఆస్తి నీ పేరు మీదకి వచ్చుద్ది. ఆ తర్వాత ఆస్తి అంతా అమ్మే నాకివ్వు. ఎంతోమంది ఆడవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, వీడి వల్ల అన్యాయమైన కుటుంబాల అడ్రస్సులు తెలుసుకున్నాను. వాళ్ళకు అందులో కొంత ఇద్దాం, మిగతా డబ్బులు పెట్టి ఇలా అన్యాయాలకి అరాచకాలకి గురయ్యే ఆడపిల్లల్ని కాపాడే ఫౌండేషన్ పెడతాను. అప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపోతూ కానీ వాడే విషం తాగి చచ్చాడనుకుంటుంది సమాజం. వాడు నాకై నేనే అనారోగ్యంతో పోయాననే పోలీసులకు డబ్బులు ఇచ్చే వాడన్నీ మాఫీ చేసేయలేదా? డబ్బులు పడేస్తే పోలీసులు మన మాటైనా అలాగే వింటారు, అర్థమవుతుందా అని చెప్పిందే పల్లవి. చెప్పేసరికి జానకికి ఏం అర్థం కాలేదో. వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఎంతమంది ఆడవాళ్ళ బ్రతుకులో తెలుసా అని కొన్ని ఫోటోలు, వాటి వెనక రాఘవ్ వాళ్ళని ఎలా చంపాడో ఏంటో అన్నీ ఆ అమ్మాయే జానకికి చెప్పుకొచ్చిందే. జానకికి కూడా ప్రాణం విరక్తి కలిగిపోయిందే. ఆ తర్వాత రాఘవ బోలెడన్ని షాపింగ్ చేసుకొని జానకి కోసమే అన్నట్టుగా తీసుకొని వచ్చాడు. పల్లవి కనపడకుండా ఆ ఇంట్లో దాక్కుందే. ఆ తర్వాత ఏంటి జానకి అలా ఉన్నావు అని అడిగాడు రాఘవ. ఏమీ లేదు, బాగానే ఉన్నాను అన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మన యానివర్సరీ అవ్వగానే పిల్లల్ని ప్లాన్ చేసుకుందాంలే, లోన్లీగా ఉంటున్నావుగా, అయినా ఇక నుండే నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళే వర్క్ తగ్గించుకుందాం అనుకుంటున్నాను. వెళ్ళినా ఇక నుంచి నిన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. అక్కడ ఎన్ని సెట్ చేసుకుంటూ వచ్చేసాను. మరొక 4-5 సార్లు వెళ్లాల్సి వస్తే నిన్ను తీసుకునే వెళతాను అని చెప్పాడు. ఆ తర్వాత భార్యతో క్లోజ్గా ఇంటిమేట్ అయ్యాడు. ఫ్రెష్ అయ్యారు. రా భోంచేద్దాం అంటే వంటమ్మాయితో రాఘవకి ఇష్టమైంది వండించి ఆల్రెడీ పల్లవి ఆ వండించిన దాంట్లో విషం కలిపేసి డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టి జానకి వైపు చూసి సైగ చేసిందే. నాకు ఇష్టమని వండించావా, రా తిందాం అంటే నాకు ఆకలి లేదు అందే. ఏమైందే నీకు, పిచ్చి పట్టిందా అని చేపట్టుకొని కూర్చోబెడితే నాకు తినాలని లేదు అనేసరికి సరే వేరే తిను అని 5-6 రకాలు వడ్డించాడు, తినిపించాడు. ఆ తర్వాత తను తిన్నాడు. తిన్న తర్వాత ఒక్కసారిగా రాఘవకి కళ్ళు తిరగటం మొదలైంది. గుండెల్లో మంటొస్తోంది, కడుపులో బాధ వస్తోంది. జానకి నాకేదో అవుతోంది, డాక్టర్కి ఒకసారి ఫోన్ చేయి అనే పాటికి జానకి అలా నిలబడిపోయింది. ఏంటే అలా నిలబడిపోతావు అనేసరికి ఇక రాఘవ మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మోకాళ్ళ మీద కూర్చొని బాధగా ఉంది జానకి అంటూ ఉండగానే నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ రావటం మొదలైంది. జానకి మోకాళ్ళ మీద కూర్చొని పెద్దగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, ఎందుకు చేశావు నువ్వేలాగా, నువ్వు పల్లవిని ఎందుకు చంపావు, అసలు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నావు, తోటలో ఎందుకు ఇంతమంది అమ్మాయిల శవాల్ని పాతి పెట్టావు, నువ్వెందుకు ఇంత కిరాతకంగా బిహేవ్ చేస్తున్నావు, నిన్ను ప్రేమించాను, నమ్మాను, నాకు తండ్రి ప్రేమ తెలియదు, తల్లి ప్రేమ తెలియదు, నువ్వే అన్నీ అనుకొని నమ్మాను, చివరికి ఎందుకు ఇలా చేసావు, ఈరోజు పల్లవి బ్రతికే ఉంది, తిరిగి వచ్చిందే, తను నిన్ను ఉంచకూడదనుకుందే, నువ్వు తినే ఆహారంలో విషం కలిపిందే, ఈరోజు నేనేమీ చెప్పలేని అసక్తురాల్ని ఎందుకు చేసేసావు, ఎన్నాళ్ళుగా తను ఇదే ఇంట్లో ఉందే, ఆత్మగా తిరుగుతూనే ఉందే, నిన్ను మట్టు పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉందే అనేసరికి రాఘవ అలా చూస్తూ ఉండగా, ఒక్కసారి నేను చెప్పే అవకాశం ఇవ్వవే, నేను చెప్పేది విను అంటూ ఉండగానే ఆ ఇల్లు ఎన్నో 100 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు, ఎప్పుడో మనకి స్వతంత్రాలు రాకముందు ఎన్నో ఏళ్ల క్రితం. దాంతో ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్క ఫ్లవర్ వాజే 20-25 కేజీల వెయిట్ ఉంటుంది. జానకి మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచే పల్లవి ఒక ఫ్లవర్ వాజ్ తీసుకొని వచ్చే జానకి తల మీద పెట్టేలు మని కొట్టేసరికి జానకి తల బద్దలైపోయి రక్తం కారిపోతూ అలా పల్లవి వైపు చూస్తూ రాఘవ కళ్ళల్లోకి చూస్తూ పడిపోయి గుక్కొస్తోంది. ఒకవైపున జానకికి వెక్కిళ్ళు పెడుతుంటే రాఘవ వైపు చూసే, ఏరా బ్రతికేద్దాం అనుకుంటున్నావా, నన్ను మట్టు పెట్టి నన్ను భూమి మీద లేకుండా చేసి దీన్ని పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకుంటున్నావు, పిల్లల్ని కందాం అనుకుంటున్నావు అని పల్లవి మాట్లాడుతూ ఉండగానే తోటమాలి వచ్చాడు. నువ్వు ఆ రోజు చంపేసిన సురేష్ ఎవరో తెలుసా, వాడు నా కొడుకు, నేనే ఉద్యోగం ఇప్పిస్తా నీ దగ్గర అన్న
కాదనే, నాకు కొడుకున్నాడని నీకు తెలియదు కదా, మీ అమ్మా బాబులకి తెలుసు కదా, నా స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకుంటానని తెచ్చుకున్నాడు. ఆ రోజున తప్పు చేసుంటే నువ్వు దీన్ని మట్టు పెట్టుకొని ఉండాల్సిందే, లేదా ఇద్దరిని గెంటేసి ఉండాల్సిందే. నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు కదరా, నేను వదిలేస్తాననుకుంటున్నావా నిన్ను, నీ పెళ్ళాన్ని అనే డోర్లు మూసేసి సావండ్రా అనే పల్లవి తోటమాలే సెక్యూరిటీ పకాపకా నవ్వుతూ డోర్లు మూసేసి వెళ్ళిపోయారు. జానకి అలా నిర్ఘాంతపోతూ కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చే రాఘవ వైపు చూస్తుంటే ఎటు చావబోతున్నాం. చచ్చే మనిషి ఎప్పుడు అబద్ధం చెప్పడు. పిచ్చిదానా, ఎంత పనిచేసావే, నిన్ను నా ప్రాణం అని నమ్మాను, నువ్వు నా ప్రపంచం అనుకున్నాను, లోకం అనుకున్నాను, సర్వస్వం అనుకున్నాను. అలాంటిది నువ్వు నన్ను నమ్మలేదా? ప్రేమంటే ఇదేనా, పెళ్ళంటే ఇదేనా? ఎంత పిచ్చిదానివేంటే నువ్వు? అది బ్రతికుందన్నమాట నువ్వు నాకు ఎందుకు చెప్పలేదే? తోటలో శవాలు ఇలా ఉన్నాయని ఎందుకు చెప్పలేదే? పిచ్చి మొహందానా, అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అనే రాఘవ పోయిన మా అమ్మ నాన్నల మీద, నేను ప్రాణంగా ప్రేమించే నీ మీద, భగవంతుడి మీద, నా మీద ఒట్టేసి చెప్తున్నాననే చెప్పటం మొదలుపెట్టాడు. ఒక రోజున మా అమ్మ నాన్న చనిపోయారు. వ్యాపారం అంతా నేను టేక్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత వ్యాపారంలో బిజీ అయిపోయాను. నేను వ్యాపారం విషయంలో ఎవరిని నమ్మను. ఆ తర్వాత ఆ వ్యాపార లావాదేవీల్లోనే ఒక మనకి బాగా బిజినెస్లో తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్ళికని పిలిచాడు. వెళ్ళాను. అక్కడ పల్లవితో ఒక పరిచయం. తర్వాత పల్లవే నా ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేసిందే, మెసేజ్లు పెట్టింది, నన్ను ప్రేమిస్తున్నానందే, మోకాళ్ళ మీద కూర్చొని నాకు ఫ్లవర్ బొకే ఇచ్చి ప్రపోజ్ చేసిందే. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుందంటే ఆ అబ్బాయి భూమి మీద ఆగడు. నేనేమి అందరికీ అతీతం కాదు. నేను నిన్నెంత ప్రేమించానో నాకు తెలియదు, కానీ ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించాను దాన్ని. పెళ్లికి ముందే 100 సార్లు ఇంటిమేట్ అవుదాం అందే, కానీ నేనే క్లోజ్ అవ్వలేకపోయాను. తప్పని చెప్పింది మా అమ్మ నాన్న. నన్ను పెంచిన పెంపకం, మా తాతగారు నేర్పించిన సంస్కారం. దాంతో తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాను. అంత డబ్బున్న నేనెళ్ళి వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాను అని అడిగేసరికి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యల్ని సెటిల్ చేశాను. వాళ్ళ అమ్మా నాన్నకి దీని మీద ప్రేమాభిమానాలు లేవు. దాంతోనే వాళ్ళు కొడుకులతో పాటు అబ్రాడ్ వెళ్ళిపోయే పూర్తిగా బాంధవ్యాలు, సంబంధాలు పల్లవితో తెంచేసుకున్నారు. ఫోన్ కూడా చేసేవాళ్ళు కాదు. పోనీలే, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి. పల్లవి రేపొద్దున తన వాళ్ళు ఏమైపోయారా అనే దిగుల్లో ఉండకూడదు అనుకున్నాను. కరెక్ట్గా అదే టైంకి ఎవరో ఒక వ్యక్తి, వాడి పేరు సురేష్ అని చెప్పే, వాడు చాలా టాలెంటెడ్, చాలా మెరిట్, ఉద్యోగం కోసమని ఒక రోజున ఇంటికి వచ్చాడు. పిఏగా అపాయింట్ చేసుకున్నాను. వాడు తోటమాలి కొడుకని ఈ రోజు వరకు నాకు తెలీదు. అసలు తోటమాలికి భార్య పోయిందని తెలుసు, కానీ ఒక కొడుకు ఉన్నాడన్న మాటే నాకు తెలీదు. ఆ తరువాత నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు. ఆఫీస్ దగ్గర నుంచి ఒక్కోసారి ఇంటికి వచ్చేవాడు. నేనే భోంచేసి వెళ్ళమని చెప్తూ ఉండేవాడినే. ఇలా ఇంటికి రాకపోకలు చేయటం. ఆ తర్వాత ఎవరికి ఇవ్వనంత జీతం ఇచ్చాను. సొంత తమ్ముడి స్థానాన్ని ఇచ్చాను. అప్పుడు కూడా నేను ఇలాగే క్యాంపులకే వెళ్ళి వస్తూ ఉండేవాడినే. ప్రతిసారి పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు పల్లవి నాతోనే వచ్చేదే. నేను ఎప్పుడైనా పీరియడ్స్లో ఉన్నప్పుడు వద్దన్నా, లేదు నేను వస్తాను అని మరీ తను పెయిన్ తీసుకొని మరీ వచ్చేదే. అలా ఉన్న పల్లవి సడన్గా నేను రానులే, నేను ఇంట్లోనే ఉంటానులే అని చెప్పడం మొదలుపెట్టింది. భార్యని ఎంత విపరీతంగా ప్రేమించేశానంటే నేను చివరికి అది ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసేంత, చివరికి అది చెప్పిన అబద్ధాలు కూడా నిజమని నమ్మేంత వెర్రిబాగుల వెధవంత నమ్మాను దాన్ని నేను. ఆ తరువాత అదే రానన్నా సరే నేను వెళ్ళటం మొదలుపెట్టాను. ఇలా వెళ్తూ వస్తూ ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఒక రోజున నేను బిజినెస్ పని మీద వేరే స్టేట్కి వెళ్తే అక్కడ వాళ్ళు, మీరు రాకముందే మేము మీ మొత్తం ఫైలు చెక్ చేసాము, చాలా బాగుంది మీ వర్క్ అని నన్ను అప్రిషియేట్ చేసే 10 రోజులు ఉండాల్సిన నా పని ఒక రోజులోనే కంప్లీట్ అయిపోయింది. దానికోసం బోల్డ్ అన్ని షాపింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను. అర్ధరాత్రి సమయం అయింది. ఇంటికి ఎటు పాస్ లాక్లే కాబట్టి ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాను. ఇదే
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నటువంటి ఈ రూమ్లోనే ఓపెన్గా కింద పరుపేసుకొని నగ్నంగా ఇద్దరు ఒకే బ్లాంకెట్లో ఇంటిమేట్ అవుతున్నారు ఆ పిఏ సురేష్ గాడు. ఇదే ఇక చూసి తట్టుకోలేకపోయాను. వాడిని సొంత తమ్ముడని నమ్మాను. నన్ను చూసి కూడా వాళ్ళు చేసేటటువంటి నీచమైన పనిని ఆపట్లేదు. ఏంట్లే నేను చేసేది అన్నట్టుగా ఓపెన్ అప్ అయిపోయి వాళ్ళు చాలా క్లోజ్ అవుతున్నారు. పైగా వీడియోలు పెట్టుకొని ఆ జరుగుతుంది వీడియోలు తీసుకుంటున్నారు. ఆ విషయం తెలిస్తే పోయేది ఎవరి పరువో. తాత ముత్తాతల కాలం నుంచి 7 జనరేషన్స్గా మా ఇంటికి పరువు ప్రతిష్టల కన్నా ఏది ఎక్కువ కాదనుకొని బ్రతుకుతూ వస్తున్న ఫ్యామిలీ మాదే. దాంతో తీసుకోలేకపోయాను, తట్టుకోలేకపోయాను. కోపం వచ్చిందే. ఆ పక్కనే ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వాడి తలకాయ పగలగొట్టాను. వాడి నదరకంటలకి తగిలిందే. దాని మీద అలా వాడు దాంతో ఇంటిమేట్ అవుతూనే ప్రాణాలు వదిలేశాడు. వాడిని పక్కకు తోసేసిందే. ఆ తర్వాత ఏమైనా ఇది నా కాళ్ళు పట్టుకొని ఒక సారీ చెప్పింది అనుకుంటున్నావా? రెచ్చిపోయిందే. నువ్వు ఇవ్వలేని సుఖం వాడిచ్చాడందే. నేను డబ్బు కోసమే నిన్ను చేసుకున్నానందే. నాకు వాడు కావాలనిపించాడందే. కొన్ని 100 సార్లు కలిశానందే. వాడితో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యానందే. నా కడుపులో బిడ్డకి తండ్రిని లేకుండా చేశావందే. రెచ్చిపోయింది. దాంతోనే ఇక కోపం వచ్చింది. ఇదే గోడకి దాని తలకాయ వేసి పగిలిపోయిందాకా కొట్టాను. అది చచ్చింది అనుకున్నాను. తర్వాత ఆ తోటమాలిగాడినే పిలిచాను. ఇద్దరికి బట్టలు లేవు. వాడే బట్టలు కప్పాడు. తీసుకెళ్లి శవాలను అవతల పడేయమన్నాను. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ క్షణం వాడి కళ్ళల్లో దుఃఖాన్ని కూడా దిగమింగాడు. ఆ సురేష్ గాడు వాడి కొడుకని వాడు అసలు తెలియనివ్వలేదు. పగని ఎన్నాళ్ళు వాడి గుండెల్లో పట్టాడని నేను గ్రహించలేకపోయాను. ఆ తరువాత మేబీ ఏం జరిగిందో నాకు తెలియదు అంటూ ఉండగానే మళ్ళీ అక్కడికి పల్లవి వచ్చిందే. ఏం జరిగిందా? కొన ఊపిరితో ఉన్నటువంటి నన్ను కొడుకు శవాన్ని తగలబెడుతూ ఈ తోటమాలే కాపాడాడు. హాస్పిటల్లో చేర్చాడు. నేను బ్రతికాను. బ్రతికిన తరువాత తిరిగి నన్ను ఈ ఇంట్లోకే తీసుకొచ్చి పెట్టాడు. వాచ్మెన్నే నేనే. నాకు నువ్వు కొన్న ఖరీదైన నగలిచ్చి కొనేశాను. ఎన్నోసార్లు నిన్ను మట్టు పెట్టాలనుకున్నావు. కానీ నువ్వు చాలా ప్రమాదకరమైన వాడివే. నీ జోలికి వస్తే నువ్వు ఎక్కడికక్కడ సెన్సార్లు పెట్టుకున్నావు. ఎక్కడికక్కడ అలర్ట్స్ వెళ్ళేలాగా పెట్టుకున్నావు పోలీసులకి. దాంతోనే మేము వెనకాడాము. అందుకే దీన్ని దెయ్యంలా భయపెట్టాను. దీన్ని వశం చేసుకున్నాను. నేనే డైరీ రాసి ఒక డైరీ క్రియేట్ చేసి నా గదిలోకి ఇది వచ్చేలా చేశాను. ఆ డైరీ చదివేలా చేశాను. దీన్ని నమ్మబలికించాను. మార్చరీ నుంచే శవాలన్నీ తీసుకొచ్చి ఆ శవాల్ని నేనే పెరడంతా పాతిచ్చాను. వాటిపైన మట్టి పచ్చిగా ఉందని కూడా కనుక్కోలేని పెద్ద చెత్త ఫూల్ ఇదే. ఆ తర్వాత నువ్వే చంపావని నమ్మించా. నేనే విషం కలిపా. దాంతోనే నువ్వు తినేలా చేయించా. నువ్వు పోతే ఆస్తి దీనికి వచ్చుద్దులే, దీని ద్వారా ఆస్తి నేను దక్కించుకోవచ్చులే అనుకున్నాను. అయితే ఇది రెచ్చిపోయే నీకు నిజాలు చెప్పుద్దని అనుకోలేదు. ఇదింత చేస్తుందని అనుకోలేదు అనే ఆ అబ్బాయిని బాగా కొట్టి కొన ఊపిరితో ఉన్న జానకిని కూడా కాళ్ళతో తన్నే. ఇంకా ఊపిరుంది పదమనమని ముగ్గురు డోర్లు వేసుకొని వెళ్ళిపోయారు. జానకి తన్ని చెప్పుతో కొట్టుకోవాలని అలాగే లేచే ఓపిక కూడా లేదు. ఆ అబ్బాయి కాళ్ళ మీద పడిపోయి క్షమించమని చేతులెత్తి దండం పెట్టిందే. దండం పెట్టి తప్పుగా అర్థం చేసుకున్నాను. ప్రేమ ఎరుగని నాకు ప్రేమమూర్తివై నువ్వు నా జీవితంలోకి వచ్చి ప్రేమనిస్తే నేను చాలా పెద్ద తప్పు చేశాను. మార్చరీలో శవాలకే నువ్వు శవాల్ని చంపి పాతేసిన దానికి తేడా కనుక్కోలేకపోయాను. నన్ను క్షమించమని మాట్లాడుతూనే స్పృహ తప్పిపోయిందే. ఇప్పుడు అబ్బాయి ఏం చెయ్యాలి? ఒంట్లో ఓపిక రావట్లేదు. కళ్ళు తూలిపోతున్నాయి. వాళ్ళు ఇచ్చింది భయంకరమైన కాలకూట విషం. అయినా సరే తన భార్య బ్రతకాలనుకుంటుంది. తనకు బ్రతకాలనుంది. ఇలా తన జీవితం ముగించేసేటట్టయితే దేవుడు జానకిని తన జీవితంలోకి పంపడం. ఎలాగైనా బ్రతకాలని చెప్పి ఓపిక తెచ్చుకొని మెల్లగా దేక్కుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. విరుగుడు ఉప్పు అని విన్నాడు. దాంతో బోలెడంత ఉప్పు పోసేసుకొని నీళ్లు తాగేశాడు. 2-3 వాంతులు చేసుకున్నాడు. కుంకుడు రసం పోసుకొని వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక క్లాత్ తీసుకొని తుళ్ళుతూ వచ్చి జానకి తలకి బ్లడ్ పోతుంటే కట్టు కట్టాడు. ఆ తర్వాత ఆ ఇల్లు
ఎంతో పురాతనమైందే. ఆ ఇంట్లో 2 సొరంగ మార్గాలుంటాయి. అవి రాఘవ తాతగారికి, రాఘవ తండ్రికి, రాఘవకి తప్ప ఆ ఇంట్లో ఆడవాళ్ళెవ్వరికీ తెలీదు. దాంతో ఒక సొరంగ మార్గాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఒకవైపున తూలిపోతున్నాడు, పడిపోతున్నాడు, లేస్తున్నాడు. మళ్ళీ ఆ సొరంగ మార్గాన్ని క్లోజ్ చేసి జానకిని ఈడ్చుకుంటూ ఎలాగోలాగా తీసుకొచ్చేపాటికి మెయిన్ రోడ్డు మీద తేలాడు. తేలేసరికి ఎవరో వృద్ధ దంపతులు కారులో వెళుతుంటే వాళ్ళ కారుకి చేతులు అడ్డంగా చాపి దండం పెట్టి కాపాడమని పడిపోతే పాపం వాళ్ళు చూస్తే ఒంటి మీద డైమండ్ బ్రేస్లెట్లు, వేళ్ళకి ఖరీదైన ఉంగరాలు, మెళ్ళో గొలుసులు, జానకి ఒంటి మీద డైమండ్ నగలు చూసిన వాళ్ళు వెంటనే వీళ్ళని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారికి రాఘవ నోటెడ్ పర్సనే, పెద్ద బిజినెస్ పర్సన్ కాబట్టి వెంటనే రాఘవకి జానకి ట్రీట్మెంట్ చేశారు. రాఘవ స్పృహలోకి రావటానికే 72 గంటలు పట్టింది. తరువాత జానకి దాదాపు ఒక 10-15 సర్జరీల దాకా పడతాయని, మొత్తం తల మీద హెయిర్ అంతా రిమూవ్ చేశామని, ఫారెన్ నుంచి స్పెషలిస్టులు వస్తున్నారని, కోట్ల రూపాయలు ఖరీదైన ఆపరేషన్లు జానకి వెన్నుపూసకు తగిలింది, తలకి తగిలింది, మెదడుకి తగిలింది. ఇవన్నీ కూడా చేసుకుంటూ రావాలని చేయించుకొచ్చాడు రాఘవ. ఆ తర్వాత డాక్టర్లనే ఫుల్ సెక్యూరిటీ పోలీసులకు ఫోన్ చేసి హాస్పిటల్ చుట్టూ ఉండేలా చేసి నరమానవుడు లోపలికి రాకుండా వివిఐపి వాటిల్లో పెట్టారు వాళ్ళనే. దానికి తోడు ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉండేలాగా చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత రణశేషం, రుణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచటమే తప్పని తాతగారు చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. ఇలాంటి వాళ్ళని ఉంచటం ప్రమాదం అని తెలిసి ముందు జానకి కోలుకునేంత వరకు ఏం మాట్లాడలా. ఒక 20 రోజులకి జానకి కోలుకొని లేచి నడుస్తున్నప్పుడు ఆల్రెడీ తను కిల్లర్స్ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వాళ్ళని పిలిపించి సుపారీ ఇచ్చాడో. ఇచ్చే సెక్యూరిటీ గార్డ్ ఫోటో, తోటమాలి ఫోటో, పల్లవి ఫోటో ఇచ్చే వీళ్ళ ముగ్గురు ఆ ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. అణువణువు వెతికి ఆ ఇంట్లో వీళ్ళ ముగ్గురిని పట్టుకొని బంధించి ఉంచండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఫుల్ ఫోర్సు మినిస్టర్లతో మాట్లాడి సెక్యూరిటీ తీసుకున్నాడు. సార్ దొరికారని 3వ రోజుకు ఫోన్ వచ్చింది రాఘవకే. వచ్చిన తర్వాత అప్పుడు జానకిని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి తోటమాలి నిప్పులు కక్కుతున్న కళ్ళతో, పల్లవి రగిలిపోతూ త్రాచులా చూస్తూ, ఒకవైపున సెక్యూరిటీ గార్డు కూడా ఆ డబ్బులు మొత్తం ఆస్తి పంచుకుందామని దక్కలేదే వీళ్ళు బ్రతికొచ్చారన్నట్టుగా గుండెలు మండిపోతూ వీళ్ళ వైపు చూస్తుండగా ఇలాంటి వాళ్ళని ఉంచకూడదు అనే దాంతో తీసుకెళ్ళండిరా, ముగిచ్చేసేయండి తీసుకెళ్ళి అని చెప్పాడు. చెప్పిన తర్వాత దూరంగా తీసుకెళ్ళి ముగ్గురిని చంపేశారు. చంపేస్తే వాళ్ళు అలా కూడా కొనవూపిరితో ఒకసారి తను ఫెయిల్ అయ్యాననే దాంతో డాక్టర్ని తీసుకెళ్ళి చెక్ చేయించి 1కి 4 సార్లు కన్ఫర్మ్ చేయించి తన ఎదురుగానే ముగ్గురికి 3 గోతులు తీయించి అందులో పెట్రోల్ పోయించి ముగ్గురు శవాల్ని తగలేయించి ఆ బూడిద కూడా తన కళ్ళ ముందే తీసుకెళ్ళి అవతల పారేయండి, మురుక్కాలవల్లో నదుల్లో కూడా వద్దని చెప్పి జానకి నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉండగా జానకి కళ్ళ ముందే అదంతా చేశాడు రాఘవ. తిరిగి వచ్చిన తర్వాత ఆ పెరట్లో ఉన్నటువంటి మొక్కల కింద మొత్తం తవ్వితే దాదాపు 50 శవాలు దొరికినాయి ఆడవాళ్లే. ఒక్కళ్ళకు కూడా వాళ్ళతో రాఘవకి వాళ్ళకి సంబంధమే లేదు. ఎలాంటి దానివంటే నువ్వు మార్చరీలో చివరికి 90 ఏళ్ల ముసల్దాని శవం, 5 ఏళ్ల పసిపిల్ల శవం కూడా తెచ్చారు కదే, వాళ్ళతో కూడా నేను చివరికి సెక్షువల్గా ఇంటిమేట్ అయ్యానంటే నమ్మేశావన్నమాట, యు ఫూల్ అన్నాడు. అన్న తర్వాత అందరి శవాలు తీసేసి ఆ తర్వాత వాళ్ళ తాలూకా అడ్రస్సులు వాళ్ళకే ఆ మార్చరీలో మిగతా శవాల్ని తీసుకెళ్లి పడేసే అక్కడికి కేసు క్లోజ్ అయిపోయింది. రాఘవదే ఇల్లంతా రెనోవేట్ చేయించాడు. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని బయట బారేయించాడు. ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టించాడు, సెక్యూరిటీ అలర్ట్స్ పెట్టించాడు. ఇప్పుడు ఇల్లంతా కూడా సెక్యూరిటీ వాళ్ళు, పని వాళ్ళు ఉండేలాగా సర్వెంట్ క్వార్టర్స్, ఇంటి చుట్టూ లైట్లు, ఇదివరకులాగా 2-3 మనుషులు ఉండకుండా బ్లాక్ క్యాట్స్ లాంటి వాళ్ళని ఇంటి ముందు పెట్టి ఇల్లంతా
ఇదంతా ఎక్కడికక్కడ సీసీ కెమెరా విజిలెన్స్ 24 hours షిఫ్ట్లు వైజ్గా సీసీ కెమెరాల దగ్గర ఒకళ్ళు ఉండేలాగా ఇంట్లోకి వచ్చే ప్రతి ఆహార పదార్థాన్ని ఒకసారి మనుషులు కుక్కలు చెక్ చేశాకే లోపలికి రావాలని, ఆ తర్వాతే వీళ్ళు తినాలని ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఇంట్లో నుంచే అసలు పర్మిషన్ లేకుండా జానకి కానీ బయటికి వెళ్ళటానికి వీల్లేదని, తను కూడా ఇక నుంచే అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడికి వెళ్లకుండా బిజినెస్ వ్యవహారాలన్నీ ఇక్కడే ఉండి చూసుకుంటూ ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి చాలా వ్యవహారాలు ముఖ్యమైనవి అయితేనే ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు రాఘవ. ఇలా కొంతకాలం గడిచిపోయి రాఘవ పూర్తిగా నయమై జానకి నయమయ్యాక రాఘవ కాళ్ళ మీద పడిందే, నేను తప్పు చేశాను క్షమించమని అడిగిందే. పిచ్చిదానా, ఇలాగే నీచమైనటువంటి ఆడై భూమి మీద చాలా ఉంటాయి, మగాళ్ళు ఉంటారు. అలాగని ఎవరేమి చెప్పినా నమ్మేస్తావా చెప్పు? నీ అమాయకత్వాన్ని, నీ చేతగానితనాన్ని, నీలో ఉన్న వీక్ హార్ట్ని అది ఎన్కాష్ చేసుకోవాలని చూసిందే. కొద్దిలో ప్రమాదం తప్పిపోయింది కాబట్టి సరిపోయిందే, లేకపోతే ఏమై ఉండేదే అన్న తర్వాత ఆ అబ్బాయిని పలకరించడానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అసలు మీ వైఫ్ని తీసుకొని మీరు వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళాక మిమ్మల్ని ఎలా బయటకు వచ్చారో అంటే స్పృహలో లేని జానకి నేను అడగాలనుకున్నాను. ఆ రోజు మనం ఎలా బయటకు వచ్చాం అంటే తాతగారి ఫోటో వైపు చూసి నవ్వాడే తప్ప ఆ ఇంట్లో ఇలా సొరంగ మార్గాలు ఉన్నాయనే, ఆ మార్గాల ద్వారా వెళితే గనక ఇలా మనం ఒక చోటికి వెళ్ళి తేల్తామనే అసలు ఆ విషయాలు బయటికే తెలియనివ్వలేదు రాఘవ. దాంతో ఏమో ఆ రోజు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చాడు, బయటేశాడు. ఎలా వెళ్ళామో ఆ జరిగిన సంఘటన నాకు గుర్తులేదు సార్ అని చెప్పాడు. ఆ తర్వాత రాఘవ ఆఫీస్కి వెళ్ళొస్తూ జానకి ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఒక 2 పిల్లల్ని కన్న తర్వాత ఇంట్లోనే ఇక పెద్దది ఒకటి పిల్లలకి డ్యాన్స్ ఫ్రీగా నేర్పించేటట్టుగా నాట్యాలయం పెట్టుకుందే. పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా సంతోషంగా భర్తతో ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఇంకెప్పుడు అలా అమాయకంగా ఉండకూడదని, ఎవరిని నమ్మకూడదని, కళ్ళతో చూసే ప్రతిదీ నిజం కాదని, చెవులతో వినే ప్రతిదీ నిజం కాదని, కొంతమంది మనుషులు మన చుట్టూ ఉంటూనే మనలో ఉండే బలహీనతల్ని ఎన్కాష్ చేసుకునే ఎంతకైనా దిగజార్చేస్తారు మన్నని, వాళ్ళు లోవర్ చేసుకొని మన్నే మ్యానిపులేట్ చేసేస్తారని బాగా తెలుసుకుంది జానకి. రాఘవ కూడా బాగా తెలివితేటలు నేర్పించాడు జానకికి. వాళ్ళు ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా సంతోషంగా పిల్ల పాపలతో ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథ రచయిత్రే జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.